ఏమిటి కాత్యాయని వ్రతం? వివాహం కానటువంటి కన్యకలకు వివాహం అవుతుందా? ఎలా ఈ వ్రతం చెయ్యాలి? డిసెంబర్ నెల 15వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఉండేటటువంటి ఈ 30 రోజుల కాలంలో వివాహం కానటువంటి కన్యకలు మాత్రమే కాకుండా మోక్షం కోరే వారంతా కూడా ఆచరించే వ్రతం కాత్యాయని వ్రతం. ఈ వ్రతాన్ని పాటించే విధి విధానాలు ఏమిటి అంటే, ప్రతిరోజు సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాదికాదులు పూర్తి చేసుకుని వైకుంఠధాముడిని మనసులో గోవింద నామంతో స్మరిస్తూ వారి వారి వంశాచారాలకు అనుకూలంగా నుదుటిపైన బొట్టు ధరించి స్వామివారిని సేవించుకుంటూ దీపాదికాదులతో స్వామిని అర్చించి పిదప పెసరపప్పు, బియ్యము, ఆవు నెయ్యి ఈ పదార్థాలతో పులగం సిద్ధం చేసి స్వామికి నివేదనగా అర్పించి సూర్యోదయం కంటే పూర్వమే స్వీకరించాలి లేదా మొదటి జాములో స్వీకరించాలి. 15 రోజుల అనంతరం ఇందులో బెల్లమును కూడా కలిపి కట్టె పొంగలి అనే పదార్థాన్ని కాస్త పొంగలిగా మార్చుకోవడం మరి ఒక విశేష సంప్రదాయం. కాత్యాయని వ్రతంలో స్నానం చేయడం ప్రధానం. శరీరానికి సబ్బు, ఇతరమైన రసాయనిక వస్తువులు కాకుండా మట్టి అలదుకొని స్నానం చేయాలి. ఇది ప్రధాన నియమం. మూర్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మూర్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. ఈ వ్రతంలో 3వ నియమం, ఏ విధమైన అలంకారాలు చేసుకోకూడదు. మనం అలంకరించుకోవడం, బొట్లు పెట్టుకోవడం, మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అలంకరణలు కూడవు.